తమ రాక వలన మా మందిరం పావనమైంది. కొంతకాలం తమ సేవాభాగ్యం మాకు కలిగించి మా జన్మ చరితార్థం చెయ్యండి. మాకు మనశ్శాంతి ప్రసాదించండి స్వామి. అశాంతికి కారణం? అమ్మా అని నోరారా పిలిచే పసికందుకు నోచుకోలేదు స్వామి. హర హర మహాదేవ్. విచారపడకండి మహారాజా, మీకు సంతాన యోగం ఉంది. ఉన్నదా? నాకు సంతాన యోగం ఉన్నదా? ఉన్నదా స్వామి? ఉన్నది, కానీ నాగదోషం పట్టింది. నాగప్రతిష్ఠ చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది. అలాగే చేయిస్తాను స్వామి. మీ నగరిలోని కైలాసనాథుని ఆరాధించు తల్లి, కడుపు పండుతుంది. శీఘ్రమేవ సంతాన ఫల ప్రాప్తిరస్తు. జయ జయ గిరిజారమణ, జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ గిరిజారమణ. లక్ష్మి, ఈ ఆలయ బహిరాంగణంలో ఈశాన్య దిక్కుగా ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలమును భుజింపు. యశోదాయకమైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు. కరుణా విలాస, కైలాసవాస, నన్ను కటాక్షించావా? ధన్యురాలను ప్రభు, ధన్యురాలను. పాపి, పేరాశతో శివాజ్ఞను ధిక్కరించిన చాలక పూజింపవలసిన మా శిరస్సు మీద కాలు మోపుతావా? నిన్నిప్పుడే కాటు వేస్తాను. క్షమించు నాగేంద్ర, పాపల మీద తీపితో తెలియక అపచారం చేశారు. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా పరిహారం చెల్లించక తప్పదు. నీ ప్రాణాలు అర్పించవలసిందే. అలాగే నాగేంద్ర, అలాగే. కానీ నా కడుపు పండని, కట్టుకున్న దైవాన్ని కన్న తండ్రిని చేసిన ఆనందమైనా దక్కని. సరే, పురుడు వెళ్లే నాటికి పుట్టదారులు వస్తాను, జ్ఞాపకం ఉంచుకో. నాగేంద్ర, అమ్మ నాన్న పేరే గాని అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం నాకు లేదా? అందుకు 6 నెలలు గడిపిస్తున్నాను. ఆనాటికి సిద్ధంగా ఉండు. నా నోములంతేనా నాగేంద్ర? వరమంతే. బిడ్డలకు ఏ పేరు పెట్టినా మా పేరు చేర్చి పిలుచుకో. అలాగే స్వామి. గడువు జ్ఞాపకం ఉంచుకో. పరమేశ్వర,
దేవి దేవి ఇదేమి దేవి ఎందుకు ఆ కన్నీరు వరనోచిన వారి వరాలంతే ప్రభు. ఈ జన్మకు మీ పాద సేవ చేసే భాగ్యం ముగిసిపోతుంది. ఏమిటా మాటలు దేవి? మీకు తెలియదు ప్రభు. సంతాన ఫలం కోసం వెళ్ళినప్పుడు నాగేంద్రుని పుట్ట మీద కాలు మోపాను. కసుల లేచిన కాల నాకు కాటుకోరింది. 6 మాసాలకు రమ్మని బాస చేశాను. గడువు సమీపిస్తోంది ప్రభు. దేవి కలవరపడకు. ఆ కాలనాగుని బారి నుండి నిన్ను కాపాడుకునే భారం మాది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు ప్రభు. మీ ప్రయత్నం ఫలించాలి. దేవి కాటుకున్న ఒక్క నాగునే కాదు, నాగ జాతినే నాశనం చేయిస్తాం. నిర్విచారంగా ఉంది. అన్ని చేశాం ప్రభు. అది చేసి ఇక ఈ సారి సాగండి ప్రభు. చేసిన బాస మీరింది చాలక నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? మంత్రతంత్రాలతో నన్ను నరికేద్దాం అనుకున్నావా పాపి? నాగేంద్ర అటు చూడండి. కళ్ళు తెరువని ఈ పసి కందులకు కన్న తల్లి కరువు అయితే వాళ్ళ గట్టించారు. వాళ్లకు దిక్కెవరు? వరమిచ్చిన దైవం. ఆ దైవం మీరే నాగేంద్ర. కరుణించండి. నా బిడ్డల చేత అమ్మా అని పిలిపించుకునే వరకైనా నాకు ఆయువు ప్రసాదించండి. ఆపు నీ అధిక ప్రసంగం. నీ ఆయువు తీరింది. సరసరి ప్రార్థన చేసుకో. ప్రభు తల్లి లేని బిడ్డల్ని మాత్రం మరువకండి ప్రభు. దేవి ప్రభు మరో పెళ్లి చేసుకుని నా బిడ్డలకు అన్యాయం చెయ్యనని మాట ఇవ్వండి ప్రభు. అలాగే దేవి అలాగే. బహుపరా నాన్నగారి వీపు మీద స్వారీ చేసే నాగమ్మ బాల నాగమ్మ. ప్రభు ప్రవేశించండి మంత్రి గారు. సాధులున్నారుగా, తనకు ఎందుకు ఈ అవస్థ? బాలానందం బ్రహ్మానందం కాదు తండ్రి మంత్రి గారు. చిత్తం కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రసకార్యాలు మర్చిపోతున్నారు. రాజ్యాలు పోయినా విచారించం. ఆ మాట అనకండి ప్రభు. నా మనవి చిత్తగించి
తమరు మళ్ళీ వివాహం ఆ మాటే అనొద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. ఆ పొరపాటే మేం చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా? మాణిక్యాల లాంటి నా బిడ్డలను చూసుకుంటూ అదే ఎంత పొరపాటు చేశాం. ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము. మంత్రి గారు యువరాళ్ళకు సేవ చేస్తూ ఉండండి, ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం. మేము తీసుకొస్తాం ప్రభు.